హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఈ టేప్ కొలతలు ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఈ టేప్ కొలతలు ఎలా అంటే మనం క్లాత్కి ఎలా తీసుకోవాలి ఒకటి తెలుసుకోవాలి, ఇంకోటి మన క్లాత్ని ఎలా కొలవాలి. మనకి ఎవరైనా ఏదైనా క్లాత్ ఇస్తే కుట్టడానికి దాన్ని ఎలా కొలవాలి, మనం ఎవరికైనా ఆర్ట్ తీసుకునేటప్పుడు ఎలా ఆర్ట్ తీసుకోవాలి, ఆర్ట్ తీసుకున్న తర్వాత డ్రాయింగ్ వేసుకోవడానికి కూడా ఎలా ఉపయోగించాలి ఈ టేప్ని. ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ముందుగా అసలు టేప్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు టేప్కి వచ్చేసి ఇలా ఉంటాయి, ఒక సైడ్ ఇలా ఉంటాయి. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఇలా గీతలు, చిన్న చిన్న గీతలు, తర్వాత ఈ పెద్ద గీత ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి ఇలా ఈ పిన్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పడానికి అర్థం కాదు కదా మీకు, అందుకని ఇక్కడ నుంచి చెప్తున్నాను. ఈ ఒకటి దగ్గర నుంచి చూసుకోండి. ఈ ఒకటి దగ్గర ఇదే స్టార్టింగ్ అనుకోండి టేపు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1, తర్వాత 2, 3, 4, 5, 6, 7 ఇలా 8 గీతలు. 8 గీతలు అంటే ఒక అంగుళం. అంటే ఈ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈ పైన మీకు కొంచెం కనిపిస్తుంది చూసారా, 1, 2, 3, 4 అట్లా వస్తాయి అన్నమాట. ఇలా 8 గీతలు అయితే ఒక అంగుళం. ఇప్పుడు ఈ అంగుళాలు అనేది దేనికి ఉపయోగిస్తామంటే, ఫస్ట్ మనం ఏదైనా కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వస్తారు కస్టమర్ వచ్చేసి కొలత తీసుకోవాలి, లేదా ఒక బ్లౌజ్ ఉంటుంది, ఆ బ్లౌజ్ కొలత తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అంగుళాలను ఉపయోగించుకుంటాం. ఈ టేపుకున్న అంగుళాలని మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఇప్పుడు క్లాత్ కొలవాలి, ఏదైనా క్లాత్ కొలవాలంటే వీటిని ఉపయోగిస్తాం. వీటిని సెంటీమీటర్లు అంటారు. మామూలుగా టైలరింగ్ భాషలో అయితే వాడుక భాషలో పాయింట్లు అంటారు. ఇప్పుడు ఇక్కడ వరకు 10 ఉంది, 10 అంటే 10 పాయింట్లు అంటాం. లేదా ఇక్కడ వచ్చిన 20 పాయింట్లు అంటాం, లేదంటే 20 సెంటీమీటర్లు అనాలి అసలు అయితే. ఇలా ఈ కొలతలేమో ఇలా చిన్నగా ఉన్నటిని ఇలా ఉపయోగిస్తాం, పెద్దగా ఉన్నటినేమో మనం ఏదైనా కొలిచేటప్పుడు ఉపయోగిస్తాం. ఇప్పుడు వీటికి తేడా ఉందన్నమాట. ఇవేమో సెంటీమీటర్లు, ఇవేమో ఇంచెస్ లేదా అంగుళాలు అంటారు. అలా ఉంటాయి ఈ టేపులో. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు టేపు కొలతలు తీసుకోవడానికి ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి చెయ్యి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి చెయ్యి ఉంది అంటే ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉంది అని కొలవాలంటే టేప్ని ఎలా ఉపయోగిస్తామంటే, ఇక్కడ నుంచి స్టార్టింగ్, ఈ పిన్ ఉన్న దగ్గర నుంచి స్టార్టింగ్, ఇక్కడ నుంచి ఈ ఎంత వస్తే అన్ని అంగుళాలు వచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఇక్కడ కుట్టుంది చూసారా ఈ జాయింట్, ఇక్కడ నుంచి కొలుస్తాం పొడవు. ఇలా కొలిసినప్పుడు ఇక్కడికి 9 వచ్చింది, కరెక్ట్గా 9 అంగుళాలు అని చెప్తాం దీని పొడవు. ఇది చేతి పొడవు ఎంత అనేది కొలవడం కోసం ఇలా ఉపయోగిస్తాం. అలాగే జాకెట్ పొడవు ఎంత వచ్చింది అని కొలవాలంటే ఇక్కడ పైన ఈ షోల్డర్ దగ్గర ఇలా టేప్ పెట్టేసుకుని ఇట్లా కొలుస్తాం పొడవు. ఇప్పుడు జాకెట్ పొడవు వచ్చేసి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ ఎంత ఉంది 16 తర్వాత 4 గీతలు వచ్చింది. 16 తర్వాత 4 గీతలు అంటే ఇందాక మన అంగుళానికి 8 గీతలు అనుకున్నాం కదా, ఆ అంగుళంలో 4 గీతలు లెక్కేసుకుంటే అర్ర అంగుళం అంటే 16.5. ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి జాకెట్ పొడవు 16.5 ఉంది. ఈ కొలతలో ఇలా ఉపయోగిస్తాం. ఈ కొలతలో ఇలా ఉపయోగించేటప్పుడు మీకు ఈ గీతల గురించి కూడా ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 8 గీతలు వస్తాయి, దీన్ని ఒక అంగుళం అంటాం అని చెప్పాం కదా. అదే 4 గీతలు వస్తే అర్ర అంగుళం, 2 గీతలు వస్తే పావు అంగుళం అంటాం. ఒకవేళ 6 గీతలు వస్తే ముప్పావు లేదా పావుదొక్క ఒక అంగుళం అని కూడా అంటాం. ఇలా లెక్కేసుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడికి 1 తర్వాత ఒక గీత వచ్చిందనుకో, ఒక అంగుళం మీద ఒక పాయింట్ వచ్చినట్టు. 2 గీతలు వస్తే అంగుళం పావు అంటే అంగుళం మీద ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చినట్టు. ఇక్కడికి వస్తే అంగుళం పావు మీద ఒక గీత వచ్చినట్టు, అంటే అంగుళం పావు మీద ఒక పాయింట్ వచ్చినట్టు. ఇక్కడ వరకు వస్తే అంగుళం నర్ర అంటే అంగుళం తర్వాత 4 గీతల దగ్గరకు వచ్చింది కాబట్టి అంగుళం, అంగుళం నర్ర. ఇక్కడికి వచ్చింది అనుకోండి 6 గీతల దగ్గరికి, అంగుళం ముప్పావు లేకపోతే పావుదొక్కు 2 అని అంటాం. ఇట్లా ఎంత ఎక్కడికి వస్తే మన ఇక్కడ ఉన్న నెంబర్ తర్వాత ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి కొలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 8 వరకు వచ్చి ఈ 6వ గీత దగ్గరికి వచ్చింది అనుకోండి ఏదైనా కొలిసినప్పుడు, అప్పుడు ఏమనాలంటే 8.35 లేదా ఈ 9కి ఇంకా పావు ఇంచు తక్కువ కాబట్టి పావుదొక్కు 9 అని అనుకోవాలి. ఇలా ఈ కొలతలు నేర్చుకోవాలి, కొలతలు తీసుకోవడం. అందుకని ఈ గీతలు గుర్తుపెట్టుకోవాలి, ఇలా అంగుళం దగ్గర నుంచి ఇక్కడికి ఎన్ని గీతలు ఉంటాయని. ఇంక టేప్లో అయితే ఏ టేప్కైనా ఇలాగే ఉంటాయి. మీరు ఎన్ని టేపులు కొన్నా ఎక్కడ కొన్నా కానీ ఇలాగే ఉంటాయి.
అందుకని ఇది ఒకసారి చూస్తే మీకు ఏ టేప్ కొన్నా ఒకటే కాబట్టి అర్థమైపోద్ది ఈజీగా. ఇంక ఇప్పుడు అంగుళాల గురించి కొంచెం తెలుసుకున్నాం కదా, ఇంచెస్ అంగుళాలు రెండు ఒకటి, వీటి గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత ఈ సెంటీమీటర్ల గురించి తెలుసుకుందాం. సెంటీమీటర్లు లేదా పాయింట్స్. ఈ పాయింట్స్ ఇలా ఉన్నాయి కదా వరుసగా, ఇవన్నీ కలిపి 100 దగ్గరికి అయితే 1 మీటర్. ఇప్పుడు ఇలా ఉన్నాయి చూసారా, ఇక్కడికి 100 వస్తే 1 మీటర్. ఏదైనా క్లాత్ కొనాలంటే ఎన్ని మీటర్లు ఉంది అని అంటారు. అప్పుడు మనం చూడాలంటే ఇలా ఇక్కడికి 100 దగ్గరికి కనుక వస్తే అది మీటర్ అన్నట్టు. అదే 50 దగ్గరికి వస్తే అర మీటర్ అన్నట్టు. 25 దగ్గరికి వస్తే పావు మీటర్ అన్నట్టు. వీటిని దీనికి ఇలా ఉపయోగిస్తాం, అంటే క్లాత్ కొలవడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఒక జాకెట్ ముక్క నేను కొలిసి చూపిస్తాను. ఇప్పుడు ఈ జాకెట్ ముక్క ఉంది. ఈ జాకెట్ ముక్కని మనం కొలవాలి అంటే ఎటు కొలవాలి అది కూడా ఒకసారి చూడండి. జాకెట్ అయినా షర్ట్ అయినా వేరే ప్యాంట్ క్లాత్ అయినా ఏదైనా సరే, ఏ క్లాత్కి అయినా సరే, ఇదిగోండి ఇలా ఇలా బెజ్జాలుగా ఉన్నది అంచు అంటాం. అంచు అన్నది 2 ఉంటాయి. ఇటుపక్క ఒకటి ఉందంటే దీనికి ఆపోజిట్లో ఈ చివర ఒకటి ఉంటుంది. ఇటేమో ఇలా దారాలు వస్తూ ఉంటాయి. ఇది కట్ చేసేది అనమాట. మనకి ఎంత కావాలని చూసుకుని కట్ చేసే లైన్ ఇది. దీనికి ఆపోజిట్, దీనికి ఇటుపక్కన అంచు, మళ్ళీ ఇటుపక్కన అంచు. మీకు వివరంగా అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇలా 2 అంచులు ఉంటాయి. ఈ కొలిసేటప్పుడు మనం ఎలా అంటే ఈ అంచు అయినా అవ్వచ్చు, ఈ అంచు అయినా అవ్వచ్చు. ఒక అంచుని ఇలా ఇది చూడండి, అంచు మీకు తెలియడం కోసం ఈ బెజ్జాలు చూపిస్తున్నాను. స్టార్టింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి కట్ చేసి ఉంది ముక్క. ఇక్కడ నుంచి మనం ఈ అంచు పక్కనే కొలుసుకోవాలి ఎప్పుడైనా సరే. అంతేకాని ఈ అంచు పక్కన వదిలేసుకొని ఇలా కట్ చేయకూడదు, కొలుసుకోకూడదు. ఇదేంటంటే ఈ అంచు దగ్గర నుంచి అంచు దగ్గరికి పన్నా అంటారు. అంటే ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది పన్నా. ఇప్పుడు షర్ట్ పన్నా ఒకలా ఉంటుంది, చీర పన్నా ఒకలాగా ఉంటుంది, ప్యాంట్ షర్ట్లు కుట్టే ప్యాంట్ పన్నా ఒకలా ఉంటుంది. ఇలా వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో పన్నా ఉంటుంది. ఈ పన్నాను బట్టి మనం షర్ట్కైనా లేకపోతే జాకెట్కైనా దేనికైనా క్లాత్ ఎంత పడుతుంది అనేది మనం చెప్పాలి కస్టమర్కి. ఇప్పుడు ఇది వచ్చేసి పన్నా ఎంత ఉంది ఒకసారి చూడండి. 91 సెంటీమీటర్ ఉంది పన్నా వచ్చి. అంటే ఇప్పుడు ఇది మనకి క్లాత్ ఎంత ఉంది అని చెప్పాలంటే ఇది కొలవకూడదు. ఇది ఊరికే మనం ఇప్పుడు పన్నా ఎంత ఉందని మీకు చూపిస్తున్నాను అంతే. కొలవాలంటే ఇలా అంచుని లైన్గా పట్టుకుని కొలుసుకోవాలి. అటుపక్క 2 అంచులు ఉంటాయి అని చెప్పాను కదా, కింద ఒకటి పైన ఒకటి. ఈ 2 అంచులో ఏ అంచు కొలిసినా ఒకటే. ఇవ్వండి, ఇక్కడ నుంచి టేప్ పెట్టుకుని ఇప్పుడు ఇలా పట్టుకుంటూ వెళ్దాం. ఇది ఎంత వస్తే ఈ జాకెట్ ముక్క అంత ఉన్నట్టు. ఇప్పుడు ఈ జాకెట్ ముక్క వచ్చి 99, అంటే మీటర్కి 1 సెంటీమీటర్ తక్కువ. అంటే ఇది మీటర్ ఉన్నట్టు, 1 మీటర్. ఇప్పుడు ఈ జాకెట్ ముక్క వచ్చేసి 1 మీటర్. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి ఇప్పుడు ఈ జాకెట్ ముక్క ఎంత ఉందో చూడమని అంటే మనం ఇప్పుడు ఇలా టేప్తో కొలవాలి. ఇలా కొలిసినప్పుడు ఇలా 98 వచ్చినా 97 వచ్చినా ఇంకా అది మీటర్ ఉన్నట్టే. ఒకవేళ ఎవరైనా జాకెట్ ముక్క నాకు 80 పాయింట్లు చాలు అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇంత మీటర్ ఉందనుకోండి, ఈ మీటర్లో ఇక్కడికే తీసుకోవాలి. ఇక్కడ తీసుకుని ఇంత ఎక్స్ట్రా ఉంది తీసేసుకోవాలి. లేదు అర మీటర్ అడిగారు అనుకోండి టేప్తో, ఇప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి మనం టేప్ పెట్టింది కాబట్టి ఇది కూడా ఇక్కడ వరకు 50 పాయింట్లు అంటే లేదా 50 సెంటీమీటర్లు అన్నా అర మీటరు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని కట్ చేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం క్లాత్ తీసుకునేటప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు మనం కొలతలు తీస్తాం. కొలతలు తీసేటప్పుడు ఇప్పుడు 9:15 వచ్చింది, లేకపోతే 8:15 వచ్చింది, లేకపోతే 8:30 వచ్చింది, లేకపోతే 7:15 వచ్చింది, ఇలా వస్తుంటాయి. ఆ వచ్చింది ఎలా రాసుకోవాలి, ఆ కొలతలు రాసుకోవడానికి కూడా ఎలా రాసుకుంటాం అనేది ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇందాక జాకెట్ పొడవు చూసాం, అది ఎంత వచ్చింది, 16.5 వచ్చింది. 16 వేసి 1/2 అంటే ఇది అర కదా, 1/2 అంటే అర, అంటే 16.5 అని వేసుకుంటాం. ఒకవేళ 16 పావే వచ్చింది అనుకోండి, 1/4 ఇలా వేసుకుంటాం. ఒకవేళ 16:30 వచ్చింది అనుకోండి, అంటే 17 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ కొలతలన్నీ మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది 16 అవ్వచ్చు, లేకపోతే 10 అవ్వచ్చు, లేకపోతే 8 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఏదైనా తర్వాత వచ్చేది నేను చెప్తున్నాను. పావు, అర, 30 వచ్చే దాని గురించి చెప్తున్నాను. ఇలా 16 వేసుకొని ఈసారి ఏం చేయాలంటే 3/4 వేసుకోవాలి.
ఇది 16:30 అంటే 6:15 ఇలా ఉంటాయి కొలతలు వేసుకునేటప్పుడు. ఒకవేళ 16 వేస్తే 16 అని ఇలా వేసుకుంటాం. చేయి పొడవు 9 వచ్చింది, 9 అని ఇలా వేసుకుంటాం. ఒకవేళ షోల్డర్ కానీ ఏదైనా కొలిచినప్పుడు 15 వచ్చింది అనుకోండి, 15 అని వేసుకుంటాం. లేదా 12 లేదా 12:30 వచ్చింది అనుకోండి, 12 వేసి 1/2 ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వేసినప్పుడు నేను ఇలా వేసాను, 1/4కి 1 వేసి ఇలా అడ్డంగా ఎత్తుకొట్టి 4 వేసాను. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకుని ఇట్లా అయినా వేసుకోవచ్చు. ఇలా కొలతలు వేసేటప్పుడు ఇలా వేసుకుంటాం. ఓకే అండి, ఈరోజు టేప్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. మీకు వీటి గురించి ఏదైనా ఇంకా డౌట్ ఉండి దీనిలో ఇంకేమైనా మీకు తెలుసుకోవాలనిపిస్తే నా వీడియోకి కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఉన్న డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ టేప్ కొలతలు ఎలా తీసుకోవాలి, క్లాత్ని కొలిచేటప్పుడు ఎలా కొలవాలి, ఈ కొలతలు ఎలా వేసుకోవాలి చూసుకున్నాం కదా. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ తప్పకుండా చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ ఆ వీడియో చేసి పెడతాను.